ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కన్యా రాశి వారి జాతక బలం ప్రశ్నశాస్త్రం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మురళీకృష్ణుడు వచ్చిండు, గోపాలకృష్ణుడు, బాలకృష్ణుడు వచ్చిండండి. అలాగే చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చిండు. అలాగే వారి జాతకంలో పరమశివుడు వచ్చిండు, నీలకంఠేశ్వరుడు, పరమశివుడు, యోగేశ్వరుడు, సత్యం గల దేవుడు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవత, విఘ్నేశ్వరుడు, సరస్వతి దేవత, సర్వదేవతలు వచ్చినండి. కన్యరాశి వారి జాతకంలో కన్యరాశి వారి జాతకంలో చాలా వరకు శుభయోగం ఉన్నది. పక్షం రోజులు 15 రోజుల వరకు వారికి మట్టి పట్టుకున్న మాణిక్యం ఉన్నదండి. ఏ పని చేసినా బంగారం లెక్క వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు. వారి జాతక బలంలో విశేషమైన లాభయోగం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం ఒత్తిళ్లు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు. ముఖ్యంగా విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి, వారాల నుంచి, నెలల నుంచి మతిమరుపు, చికాకులు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. సరస్వతి లేహ్యం వాడాలి వారు పాలతో. బాలలు చదువుకునేవారు స్కూల్లో, కాలేజీలో, ఇంట్లో మాత్రం మతిమరుపు, చికాకులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఇంత సర్వదేవతలు వచ్చిన కాబట్టి వారికి చాలా వరకు శ్రేష్టమైన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం ఉత్తరా నక్షత్రం వారికి ఆటంకాలు, చికాకులు, దారిద్ర్య బాధలు వస్తాయి. వచ్చిన వాటిని నిలబడే అవకాశం ఉందండి. హస్తా నక్షత్రం, విఘ్నేశ్వరుని నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం విశేషమైన యోగం ఉంది. అందరు దేవతలతో పాటు వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన, అలాగే శివుడి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఇంకా కొన్ని కలలు పడే వారికి, ఆరోగ్యంలో సమస్య ఉన్నవారికి, భూత పేత బాధలు ఉన్నవారికి, భయాందోళన గురవుతున్న వారికి, కలవరింతలు పడుతున్న వారికి, చెడు కలలు పడుతున్న వారికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి వారి పూజ చేయటం, మంగళవారం రోజు మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం ఎరుపు సింధూరం నువ్వుల నూనెతో మాత్రం అద్దించి, అలాగే మాత్రం మల్లెపూలతో మాత్రం మాల వేయటం, 5 మంగళవారాలు కానీ, 9 మంగళవారాలు కానీ, లేదా 17, 18 మంగళవారాలు కానీ, 27 మంగళవారాలు కానీ దర్శనం చేయడం చాలా మంచిది. అలాగే మాత్రం తీపి వస్తువులు తయారు చేసి చిన్నపిల్లలకు మాత్రం తినిపించడం, వారి మీద భూత పేత బాధలున్నా, లేదా భయాందోళన ఉన్నా, కలలు పడుతున్నా, చికాకులు పడుతున్నా, బాలరిష్ట దోషాలు ఉన్నా, బాలరిష్ట దోషాలంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పడితే మాత్రం ఊహ వచ్చే వయసు, ఊహ అంటే ఒక 5-6 సంవత్సరాల వయసు ఉన్న వారికి భయాందోళనగా ఉంటారు పిల్లలు. అటువంటి సంఘటనలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. గర్భదోషం ఉన్నవారు, సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు, కానీ సంతానం కలగకపోవటం, సంతానం లేకపోవటం, సంతానం కలిగి నష్టపోవటం, ఇలాంటి చికాకులు ఉన్నా కూడా మాత్రం నాగేంద్రుడికి పూజ చేయాలి, శుభం జరిగే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకైతే విద్య విషయంలో కలిసి వస్తుంది. విదేశాలను వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు. ముఖ్యంగా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వివాహ కార్యక్రమాలు తలుచుకున్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అన్నవరం సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి వారి పేరు మీద గృహ నిర్మాణ విషయంలో కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది. వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ భక్తాంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి వారు చాలా వరకు అన్ని విషయాలు మాత్రం నిదానం నడవటం మంచిది. బరువు బాధ్యతలు మాత్రం తప్పకుండా వారు ఎత్తుకునే అవకాశం ఉంది. పెద్దల పేరు ప్రకారం నడవటం మంచిది. పెద్దల వచనం అంటే పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. పరమశివుడు వచ్చిండు కాబట్టి వారి జాతకంలో మాత్రం రాబోయే మాఘమాస ఘడియలు కూడా మాత్రం వారికి శుభయోగాలు కలుగుతాయి. ఈ మాఘమాసంలో మాత్రం శివుడి ఆరాధన చేయటం చాలా మంచిది. కార్తీక మాసం తర్వాత మాఘమాసంలో మాత్రం శివుడి ఆరాధన చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. అలాగే అమావాస్య పౌర్ణమి ఘడియల మాత్రం ఎక్కువ కొత్త పనులు మాత్రం మొదలుపెట్టవద్దండి, ఇబ్బందులు అవుతాయి. వ్యాపారస్తులకైతే విశేషమైన యోగం ఉంటుంది. మరి ఇనుము వ్యాపారం చేసినా, బంగారం వ్యాపారం చేసినా, అలాగే మాత్రం మరి జాతకంలో వస్త్ర వ్యాపారం చేసినా, గృహ నిర్మాణ వ్యాపారం చేసినా, అలాగే విలాస వస్తువుల వ్యాపారం చేసినా, ఎలక్ట్రానిక్ రకం వ్యాపారం చేసినా, మోటార్ ఫీల్డ్ వ్యాపారం చేసినా, జనరల్ స్టోర్ వ్యాపారం చేసినా, సూపర్ మార్కెట్ వ్యాపారం చేసినా, అలాగే కూరగాయల వ్యాపారం చేసినా, అలాగే మాత్రం ఆహార పదార్థాల వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
మెడికల్ రంగంలో వ్యాపారం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వైద్య విషయంలో కూడా కలిసి వస్తుంది. అలాగే నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు మారే అవకాశం ఉంటుంది. అలాగే వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం, వేరే ఆఫీస్ మారాలనుకునే వారికి ఆకస్మికంగా బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీ సంతానం నుంచి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. చేసుకున్న భార్య నుంచి మాత్రం అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలతో తగాదాలు, చిక్కులు, చికాకులు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారికి మాత్రం ఓ దారికి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలా. కానీ మాత్రం ఎంత సంపాదించినా మాత్రం నిలకడలేకపోవడం ధనం అంటే కొన్ని లక్షలు కావచ్చు, వేలు కావచ్చు, నెలకు ఎంత సంపాదించినా కూడా మాత్రం కుడి చేతిలో వచ్చి ఎడమ చేతిలో ఖర్చు అవ్వటం, డబ్బులు మంచినీళ్ళ లెక్క ఖర్చు అవ్వటం, ఐస్ గడ్డ లెక్క ఖర్చు అవ్వటం, ఇలాంటి సంఘటనలు ఉంటున్న వారు మాత్రం ఆ లక్ష్మీదేవత స్థిరంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వారి జాతకంలో మాత్రం శని 6వ స్థానం నడుస్తుంది కాబట్టి, మంచి స్థానం నడుస్తుంది కాబట్టి శనేశ్వరుని మాత్రం ఖచ్చితంగా వారు ఆరాధన చేయటం చాలా మంచిదండి. శని అనుకుంటారు చాలామంది చెడు చేస్తాడని అనుకుంటారు, కానీ శని గ్రహం మాత్రం ధర్మబద్ధంగా నడుస్తుంది. ఆ గ్రహం అన్ని 9 గ్రహాల్లో మాత్రం ఏ గ్రహానికి ఉన్న ప్రాముఖ్యత ఆ గ్రహానికి ఉంది, కానీ అన్ని గ్రహాల కంటే మాత్రం శని గ్రహానికి ప్రాముఖ్యత చాలా ఉంది. శని కంటక శని ఉంటుంది, అష్టమ శని ఉంటుంది, చతుర్థ శని ఉంటుంది, వ్యాయామ శని ఉంటుంది, లగ్నంలో శని ఉంటుంది, దశమ శని ఉంటుంది. ఇవి చెడు జరిగే అవకాశాలు. సప్తమ స్థానంలో శని ఉంటుంది. అలాగే మాత్రం పంచమ స్థానంలో, 6వ స్థానంలో, అలాగే 11వ స్థానంలో, 3వ స్థానంలో శని ఉంటే విశేషమైన యోగం ఉంటుంది. వీరికి 6వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి విశేష యోగమైన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ శనేశ్వరుని కూడా ఆరాధన చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారి కన్యరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.